ఈ జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఇక్కడ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చలంశెట్టి సునీల్, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా తంగేల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉండిపోతుంది? ప్రతిపక్ష నియోజకవర్గం ఎలక్షన్ టౌన్ లో ఉన్నాం మనం. ఇక్కడ ఎలా ఉండిపోతుంది చెప్పండి సార్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చలంశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా తంగేల ఉదయ్ శ్రీనివాస్ పోటీ. మీరు ఏ పార్టీ కోటే తెలుసుకున్నారు? టీడీపీ అభ్యర్థి తంగేల ఉదయ్ సార్. దేని సార్ తంగేల ఉదయ్ శ్రీనివాస్ ఓటే? ఎందుకంటే ఇప్పుడు దాకా వైసీపీలో ఏదైతే ఉందో ఇప్పుడు దాకా దాడులను చూసాము. ఇకపై మాకు మంచి జరగాలనే ఆశతో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎలాగైతే ఏకమయ్యారో అలాగే మేము కూడా వాళ్ళ నాయకులు చూసి గెలిపిస్తాం. సరే, ఇప్పుడు గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్లమెంట్ తరఫున గతంలో గీత గారు పోటీ చేసి ఎక్కడ ఉన్నారు. ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా గతంలో? ఏం లేదు సార్ డెవలప్మెంట్. ఈ రోడ్లు చేస్తానని చెప్పి అలాగే సగం వేసి ఆపేశారు. ఎక్కువనే ఏం డెవలప్మెంట్ జరగలేదు. వాళ్ళు ఏమైనా వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఫ్యూచర్ లో అవ్వకపోతే తర్వాత ఎవరైతే వస్తారో మేము ఫ్యూచర్ దాన్ని బట్టి చూసుకుని ఆలోచిస్తాం. మా దగ్గర ఓటేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చలంశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా తంగేల ఉదయ్ శ్రీనివాస్ ఓటేస్తున్నారు. మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ ఓటేయడానికి కారణం ఏంటి? ఆయన అంటే మనకులాగే పై నుంచి పైకి వచ్చినట్టు ఆయనకి ప్రజా సంస్థలు బాగా తెలిసిన పైనుంచి ఆ ఉద్దేశంలో కూటమి ఓటేద్దాం. ఇక్కడ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చలంశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అలాగే కూటమి అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? జనసేన పార్టీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తుంది కాబట్టి మనం ఓటేస్తాం. దేనికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఓటేస్తారంటే ఏం చెప్తారు? అతను ఎన్నో సేవా కార్యక్రమం చేయడం వల్ల అందుబాటులో ఉండే ఉదయ్ శ్రీనివాస్ ఓటేస్తాం. అందుబాటులో ఉండే యువ పారిశ్రామిక ఓటేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ గతంలో జరిగిన అభివృద్ధి కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు కదా? ఈ కాన్స్టిట్యున్సీలో ఈ కాకినాడ జిల్లా అంతా కూడా అందుబాటులో ఉండే ఉదయ్ శ్రీనివాస్ గారు ఓటేస్తాం. ఎన్ని సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? గతంలో ప్రభుత్వం అధికార పార్టీ అయినా సమస్యలు పరంగా చెప్పి అయినా చేసిందా లేదా? వైఎస్ఆర్సీపీ అయితే ఇక్కడ నుంచి ఏం చేయలేదు. ఇక్కడ నుంచి అడ్డగాన వరకు ఏ రోడ్డు కూడా వేయడం లేదు. ఇక్కడ నుంచి ఎంతో మంది ఏజెన్సీ నుంచి కానీ చుట్టుపక్కల మారుమూల ప్రాంతం నుంచి కానీ మెయిన్ సిటీ ఏరియాస్తున్నాం. ఇక్కడ నుంచి అర్ధగి నుంచి కానీ రాజభవన్ నుంచి ఇటు నుంచి రంపచోడవరం ఇవన్నీ కూడా ఒక రోడ్డు కానీ ఏమి కూడా వేయడం లేదు. ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ ప్రభుత్వంలో. ఇక్కడ ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి రోడ్డు రవాణా మార్గం లేదు అనేసి మీరు ఓపెన్ చెప్తున్నారు. ఆ విధంగా కూటమి అభ్యర్థికి ఓటేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చలంశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా తంగెల ఉదయ్ శ్రీనివాస్ పోటీ. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు? సార్ దేనికి సార్ తంగెల శ్రీనివాస్ ఓటే? పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ఇక్కడ కూటమి అభ్యర్థికి మీరు తంగెల ఉదయ్